అర్థం కావట్లేదన్నా అని. నిజమైన బ్లెస్సింగ్ అంటే కార్లు, బంగళాలు ఇవే అనుకుంటున్నారు. నిజమైన బ్లెస్సింగ్ గురించి కొంచెం ఉంటే బాగుంటుందని. సరే, ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీస్ అంటే ఇష్టమే కదా. ఒక ఊళ్ళో ఒక ఆయన ఉన్నట్ట. ఆయనకు ఒకే ఒక కొడుకు. ఇంట్లో వాళ్ళిద్దరే. వాళ్ళతో పాటు ఒక చక్కటి తెల్ల గుర్రం ఉండేదట. ఆ గుర్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఊర్లో వాళ్ళు చాలామందికి చాలా గుర్రాలు ఉండేవి. ఈయన చాలా పేదోడు. వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళంట, నువ్వు ఎంత అన్లక్కీ ఫెలో, ఒకే ఒక గుర్రం ఉంది, మాకు చూడు ఎన్ని ఉన్నాయో. రోజు అలాగనే వాళ్ళంట. ఏముందిలే, ఏదైతే ఉంది దేవుడు ఏది ఇస్తే దాంతో తృప్తిగా ఉండాలని ఆయన అనేవాడట. ఒకరోజు ఏమైంది, ఆ గుర్రం వెళ్ళిపోయిందంట అడవిలోకి, తిరిగి రాలా. ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉంటాయి మాటలు, వాళ్ళు వచ్చి నీకు ఉన్నదే ఒకటి, అది బాయ, అది వెళ్ళిపోయింది, నువ్వు ఎంత అన్లక్కీ ఫెలోరా అంటే, ఏముంది నాయన దేవుడు ఏది ఇస్తే అది అని అన్నాడంట. ఏం దేవుడు ఏది ఇస్తా అంటాడు, ఉన్నది పోయిందంటే అన్నారు. వారం అయింది. వెళ్ళిపోయిన గుర్రం ఒక 12 అడవి గుర్రాలను తీసుకొచ్చిందంట ఇంటికి. వాళ్ళు మరుసటి రోజు వచ్చి, అబ్బా మేము నువ్వు అన్లక్కీ అనుకున్నావు, నువ్వు ఎంత లక్కీ, 12 గుర్రాలు వచ్చేసినాయి నీకు ఎక్స్ట్రాగా ఇప్పుడు ఆయన అన్నాడంట. ఏదేముంది నాన్న, దేవుడు ఏది ఇస్తే అది. అరే నీకు 12 గుర్రాలు వచ్చినాయి ఇప్పుడు కూడా పట్టే అంటే, దేవుడు ఏది ఇస్తే అదే, దాంతో తృప్తిగా ఉండాలి. ఉన్నా సంతోషమే, లేకపోయినా సంతోషమే, దేవుని బట్టి సంతోషం నాకు. ఈ 12 అడవి గుర్రాలు కదా, ఇవన్నీ వాటికి మేత వేస్తుంటే ఒకే ఒక కొడుకుని తన్నిందంట. వాడు కాలు ఇరిగింది, ఫ్రాక్చర్ అయింది, వాడికి కాలు కట్టారు. అయ్యో నిన్న మేము చాలా లక్కీ అనుకున్నాం, ఒకగానొక కొడుకు కాలు ఎరగొట్టింది వచ్చిన గుర్రాలు, నువ్వు ఎంత లక్కీ అన్నారట. ఒకరోజు లక్కీ అంటారు, ఇంకో రోజు అన్లక్కీ అంటారు, మళ్ళీ లక్కీ అంటారు. ఇప్పుడు నువ్వు ఎంతలా అన్లక్కీ అన్నారు. ఏముంది నాయన, దేవుడు అలౌ చేశాడు, సంతృప్తిగా ఉంటే బాగుంటుంది కదా ఈయన అంటాడు. కాలు కొడితే కూడా మళ్ళీ ఇదే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు కొడుకుది అన్నారంట. ఆ మరుసటి వారం ఏమైందంటే, వాళ్ళు ఉన్నటువంటి ఊరు ఏదైతే ఏ రాజ్యంలో అయితే ఉందో ఆ రాజ్యం ఇంకొక రాజ్యంతో యుద్ధానికి వెళ్తుందంట. అంతఃపురం నుంచి సైనికులు వచ్చి ప్రతి ఇంట్లో ఉన్న యవనస్తుల్ని యుద్ధానికి పట్టుకెళ్తున్నారంట. వీళ్ళింటికి వస్తే, ఏ కొడుకు కాలు ఇరిగిందిగా వీడు ఒక్కర్లేదులని మిగతా పిల్లలందరినీ తీసుకుపోయాడంట. వాళ్ళందరూ బాగా పోయారు. పోయినోళ్ళు వస్తారో రారో, మా యుద్ధానికి పోయినోళ్ళు, నీ కొడుకు నయం కాలు ఇరిగింది కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు, నీ కొడుకు నువ్వు చూసుకోవచ్చు అని చెప్పారంట. ఆయన మళ్ళీ అదే మాట అన్నాడు. దేవుడు ఇప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఏది రియల్ బ్లెస్సింగ్ అన్నది. ఒక పాట ఉంది కదా, పరమజీవము నాకు నీవా, తిరిగి లేచిన నాతో నుండా. దాంట్లో ఏంటి, యేసు చాలును. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ఇన్ హిమ్, ఇంక ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం సంతోషంగానే ఉండొచ్చు. ఈయన లేకుండా ఎంతున్నా ఆ టెంపరీనే ఉంటుంది. సంతోషం ఉండకపోతే పాపం సేలు కాదు, పాపంలో సంతోషం లేకపోతే పాపం సేలు కాదు, ఉంటుంది కానీ తాత్కాలికంగా ఉంటుంది. ఈయనలో కష్టాలున్నా ఎప్పుడు సంతోషం ఉంటుంది. అర్థమవుతుందా? సరే, మనం యెషయా గ్రంథం మళ్ళీ 6వ అధ్యాయానికి వస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసాం, యెషయాకి దేవుడు ఎప్పుడైతే ఆయన మహిమను కనపరిచాడో, మహిమను కనపరిచినప్పుడు ఆయనలో పెను మార్పులు వచ్చేసినాయి. అంతకుముందున్న తన జీవితము, ఇప్పుడున్నటువంటి తన జీవితం మారిపోయింది. యెషయా యొక్క అనుభవం ఏంటంటే, ఇప్పుడు దేవుడు అంటే దేవాలయంలోకి వెళ్ళాడు, రోజు వెళ్ళినట్టు వెళ్ళాడు, కానీ రోజు దేవుడు ఉన్నాడని తెలుసు దేవాలయంలో, కానీ ఆ రోజు ప్రత్యేకంగా కనపడ్డాడు దేవుడు. తను ప్రత్యేకంగా కనపరుచుకున్నాడు, ఆయన మహిమను చూపించాడు. ఎప్పుడైతే మహిమను చూపించాడో, ఆ భారాన్ని చూపించాడో, ఆయనకు అర్థమైపోయింది, ఇది కదా నన్ను మార్చాల్సింది.
ఆయన మహిమ కదా నన్ను మార్చాల్సింది, నేను కాదు కదా ఆయన నాకు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి. దేవా, ఇశ్రాయేలు ప్రజలంతా ఇటు వెళ్ళిపోయారు, ఉజ్జియా చనిపోయాడు, ఆ రాజు చనిపోయాడు, ఏంటి పరిస్థితులు, నువ్వెందుకు కలవరపడుతున్నావయ్యా? నేను అనుకున్నట్టు నువ్వు చెయ్యి చాలు. నువ్వు నీ చింత నువ్వు జానడు కాస్త మూరడు చేసుకుంటే ఏమి కాదు. నా ప్రణాళికలోనికి రా. అది అర్థమైపోయింది యెషయాకి. యెషయా తన అనుభవంలో 3 మార్పులు జరిగినాయి. చాలా విపరీతమైన మార్పులు ఇవి. వీటిని ఏమనొచ్చు అంటే రాడికల్ చేంజెస్ అనొచ్చు. విపరీతమైన లేకపోతే విప్లవాత్మకమైనటువంటి మార్పులు యెషయా అనుభవించాడు. ఏంటి అవి అంటే ఆయన మహిమను చూచినప్పుడు, దేవుని యొక్క మహిమ అంటే ఆ భారము, ఆ బరువుని తన జీవితంలో తను అనుభవించినప్పుడు, తాను 3 అంటే రియాలిటీ ఆఫ్ గాడ్ తన లైఫ్లోకి వచ్చినప్పుడు 3 విప్లవాత్మకమైనటువంటి మార్పులు. మొదటిది, దేవుని యొక్క రాడికల్ బ్యూటీ చూడగలిగాడు. అప్పటిదాకా దేవుడు తెలుసు, దేవుడు గొప్పవాడని తెలుసు, మహిమగలవాడని తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు దేవుణ్ణి నూతనంగా చూడడం ప్రారంభిస్తున్నాడు. ఏమనంటే హీఈస్ లుకింగ్ ఎట్ ద రాడికల్ బ్యూటీ ఆఫ్ గాడ్. అంటే విపరీతమైనటువంటి దేవుని సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఏంటంట, 3వ వచనానికి మనం వస్తే, అంటే మొదటి 2 వచనాలు చూసాము. ఆయన పైన శరాపులు ఉండెను, నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచు నుండెను. ఈ శరాపులు ఎలాంటివంటే, ఈ దూతలు 6 రెక్కలు ఉన్నాయంట. 6 రెక్కలంటే ఇటు 3 ఉండాలిగా, అంతేగా. పై 2తో ముఖం కప్పుకుంటున్నాయంట, కింద 2తో కాళ్ళు. అంటే అది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో మేము ఎట్లా నిలబడతాం? పరిశుద్ధ దేవుడిని ఎట్లా చూస్తాం? కప్పుకున్నారు. 2తో మాత్రం ఎగురుతున్నారంటే. ఎందుకు ఎగురుతున్నారు? దేవుడు ఏం చెప్తే చేయాలి కదా, రెడీగా ఉన్నారు చెప్తే ఎగిరిపోవడానికి, చేయడానికి. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారంట, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఏమనంటున్నానంట, యెహోవా పరిశుద్ధుడు 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 3 సార్లు వాడబడింది. హెబ్రీ భాషలో కాదోష్ అన్నటువంటి పదం వాడబడింది అక్కడ. కాదోష్ 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 అని. హెబ్రీ భాషలో ఏదన్నా ఇది చాలా సూపర్ అని చెప్పాలంటే వాడు పదాలు ఎక్కువ పడతారు. చాలా బాధగా ఉందండి, బాధ ఎక్కువైపోయింది అనుకో, బాధ అని రాస్తారు. వాళ్ళు చాలా బాధపడ్డారు అంటారు. అంటే 2 సార్లు రాశారంటే ఎక్కువ సూపర్లేటివ్ని చూపించాలి అంటే, మనకు ఇంగ్లీష్లో ఉంది కదా సూపర్లేటివ్ డిగ్రీస్, అది చూపించాలి అంటే పదాలు ఎక్కువ రాస్తారనమాట. చాలా దగ్గరలో బైబిల్లో 2 సార్లు ఇంగ్లీష్లో చూస్తాం, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు, నేను మళ్ళీ చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఇలాంటి వెరీలీ వెరీలీ అలాంటి పదాలు. ఉదాహరణకు అంటే 3 సార్లు వాడారంటే ఇంకెంత సూపర్లేటివ్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఉదాహరణకు రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం 15వ వచనం. పదిహేను వచ్చిన ఒక్కటే చాలమ్మా. 2వ రాజులు మళ్ళీ ఒకసారి అది బంగారు అని ఉంది. కానీ ఇంగ్లీష్ చదువుతారు ఎవరి దగ్గర? ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? 2 Kings chapter 25 verse 15. ఓకే, సిల్వర్ గోల్డ్ అని రాసిందా? ఒక్క నిమిషం. 25:15 నేను ఇక్కడ బంగారు వస్తువులు ఉంది. కానీ ఒరిజినల్ హిబ్రూలో ఎలా ఉంటుందంటే గోల్డ్ అని ఉంటుంది.
బంగారు అని ఉంటుంది, అంటే చాలా ప్యూర్ గోల్డ్తో తయారు చేయబడింది అని అర్థం. ఇంకొకటి చూద్దాం, లేకపోతే కీర్తన 40లోకి రాద్దాం. కీర్తన 40 మొదటి వచనం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా కొరకు ఎలా కనిపెట్టుకున్నాడంట కీర్తనకారుడు? సహనముతో కనిపెట్టుకును అని ఉంది కదా. హెబ్రీ భాషలో యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉండగానే ఉంటుంది అనమాట. అంటే చాలా సహనంతో నేను కనిపెట్టుకున్నాను అన్నది మనకు ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఒరిజినల్లో ఎలా ఉంటుందంటే నేను కనిపెట్టుకొని ఉండగా ఐ వెయిటెడ్ అని ఉంటుంది అనమాట. సో 2 పదాలు వచ్చినప్పుడు అది సూపర్లేటివ్, అంటే చాలా ఓర్పు. అది మనకు ట్రాన్స్లేషన్లో ఆ హెబ్రీ భాష యొక్క భావాన్ని అర్థం చేసుకొని తర్జుమా చేసి అందుకే నేను కనిపెట్టుకొని అని రాయకుండా దాని అర్థం ఏంటంటే సహనంతో చాలా ఓపికగా కనిపెట్టాను అని చెప్పి, సహనంతో నేను కనిపెట్టాను అని చెప్పి రాశాడు. ఇక్కడ యెహోవా పరిశుద్ధుడు అని వీళ్ళు అన్నప్పుడు ఏంటంటే ఆయన ఇన్ఫైనట్లీ హోలీ అని అర్థం. అంటే అనంతమైన విధానంలో, ఎవరు చెప్పనశక్యమైనటువంటి విధానంలో ఆయన పరిశుద్ధుడు అని అర్థము. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ హోలీనెస్? దీన్ని మనకు అర్థం కాక సంఘాల్లో విపరీతమైనటువంటి బోధలు ఉన్నాయి. గాడ్ ఈజ్ హోలీ అంటే ఏంటి? తప్పు చేయడనా? పాపం చేయడు కాబట్టి పరిశుద్ధుడా? అందుకే ఏం చేస్తారంటే పాప విషయాలన్నీ చెప్పేసి పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు అట్లా వెళ్ళకూడదు, మీరు చెడ్డ ఫ్రెండ్షిప్ చేయకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, సినిమా పాటలు పాడకూడదు, మీరు ఇలాంటి డ్రెస్లు వేసుకోకూడదు, ఎంత అపరిశుద్ధత, మీరు హోలీ పీపుల్, హోలీగా ఉండాలి. హోలీ అంటే అసలు అర్థమే అదే కాదు. హోలీనంతా మనం ఎక్కడ తీసుకొస్తామంటే, పరిశుద్ధతనంతా ఎక్కడ తీసుకొస్తామంటే నైతికతలోనికి తీసుకొచ్చేస్తాం. పరిశుద్ధత అంటే దేవుడు పరిశుద్ధుడు అని 3 సార్లు చెప్పాడంటే ఆయన వంటి పరిశుద్ధత మీనింగ్ ఏంటంటే, అసలు మీనింగ్ ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడిన అని అర్థము. హోలీ అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన, అంటే ఈయన హోలీ అంటే ఈయన ఎంత ప్రత్యేకమైనటువంటి వాడంటే ఎవరు కూడా అలాంటి వాడు లేరు అని అర్థం. ఆయన వంటి వారు ఒక్కరు కూడా లేరు అన్నదే అర్థం. ఆయన శక్తిలో ఆయన వంటి వారు లేరు, ఆయన కృప చూపించే విషయంలో ఆయన వంటి వారు లేరు, ఆయన యొక్క పర్ఫెక్షన్లో, ఆయన యొక్క పరిపూర్ణతలో ఆయన వంటి వారు ఒకరు కూడా లేరు, ఆయన యొక్క నీతిలో ఆయన వంటి వారు ఎవ్వరు దరిదాపుల్లో కూడా లేరు. అందుకే ఆయన హోలీ పరిశుద్ధుడు అంటే ఆయన లాంటి వాళ్ళు లేరు అని అర్థం. అసమానుడైనటువంటి వాడు అని అర్థం. అర్థమవుతుందా? ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన గురించి ఏం చెప్తాము? ఆయన మార్పు చెందని వాడు. ఆయన మారాల్సిన అవసరం లేదు, మార్పు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పరిపూర్ణుడు. మనం మారాలి, ఎందుకంటే మనము అసంపూర్ణతలో నుంచి సంపూర్ణతలోనికి వెళ్ళాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. మనం మారాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఆయన మారాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, హీస్ పర్ఫెక్ట్. మనం ఇంపర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్షన్ వైపు మనం వెళ్ళాలి. ఇక్కడ అన్ని విషయాల్లో అంటే పరిశుద్ధత దేవునికి అప్లై చేస్తే ఆయనంటే ఇట్ మీన్స్ నన్ లైక్ హిమ్. ఆయన వంటి వారు ఎవరు లేరు. హీఈస్ ఇన్ఫైనట్లీ అబవ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి. ఆయన అందరికీ మీద, అందరికీ పైన ఉన్నటువంటి వాడు, అసమానుడైనటువంటి వాడు. యెహోవా పరిశుద్ధుడు కాబట్టి. సరే, మనకు దాన్ని ఎలా వర్తిస్తుంది? ప్రభు అన్నాడు కదా, లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనము, 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనము, యెహోవాను నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అంటే మీరు కూడా సెట్ అపార్ట్. నేను ఎట్లయితే ప్రత్యేకంగా ఉన్నానో మీరు కూడా ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండండి అంటే వీ హోల్లీ బిలాంగ్ టు గాడ్. మనం సంపూర్ణంగా దేవునికి మాత్రమే చెందినటువంటి వాళ్ళము. పరిశుద్ధులంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, మనం ఆయన సొత్తు కాబట్టి, మనము ఆయన పౌలు అంటాడు కదా, ఇక జీవించువాడను నేను కాను
క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటున్నాడు? హీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధత అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు. పరిశుద్ధత అంటే మనము దేవుని కొరకు జీవించాలి అని తీర్మానం చేసుకోవడము, అది పరిశుద్ధత. నేను ఇది చెయ్యొచ్చా? నేను దేవునికి చెందిన దానను కదా, దేవునికి చెందిన వాడిని కదా, ఇది నేను చేయొచ్చా చేయకూడదా? అంకుల్ వాళ్ళు చెప్తున్నారని కాదు, ఆంటీ వాళ్ళు చెప్తున్నారనేది కాదు, వాళ్ళదంతా పక్కకు పెట్టిన ఐ బిలాంగ్ టు గాడ్. నేను దేవునికి చెందినటువంటి వాడను, దేవునికి చెందినటువంటి దానను. నేను పరిశుద్ధంగా అంటే నా పరిశుద్ధత ఏంటంటే నేను దేవుని కొరకు నేను ఉండాలి, దేవుని కొరకు నేను జీవించాలి. అది పరిశుద్ధత అంటే. బీయింగ్ సెట్ అపార్ట్ హోల్లీ టు గాడ్ అంటే విత్ అన్డివైడెడ్ లాయల్టీ. అంటే ఆయన అంటేనే నాకు ప్రీతి, ఆయన కొరకు, ఆయన సంతోషం పెట్టడం కొరకు జీవించడము పరిశుద్ధంగా జీవించడం అంటే కాపీ కొట్టట్లేదు అంటే దేవునికి ఇష్టం లేదు, నేను ఆయనకి చెందినవాడిని కాబట్టి నేను కొట్టకూడదు అంటే ఇవన్నీ చిన్న చిన్నవి వస్తాయి. కానీ ఇవన్నీ చేసి దేవుడు చెప్పేవి చేయలేదనుకోండి, పాపము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే చేయకూడనివి చేస్తే తప్పు, చెయ్యాల్సినవి చేయకపోయినా తప్పే. ఆయన సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి. యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్, యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్, యూ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఇవన్నీ చేయకపోయినా తప్పే. బైబిల్ చదువుకోకుండా నేనేం తప్పు చేయను అనుకుంటే అది పరిశుద్ధంగా కాదు. ఆయన కొరకు జీవించడం. దేవుడు పరిశుద్ధుడు అంటే ఏంటంటే ఆయన వంటి వారు లేరని. మనం పరిశుద్ధులం అంటే మనము అందరిలాగా కాదు, మనం దేవుని కొరకు ఉన్నాము. వేరే వాళ్ళకి వేరే వేరే విషయాలు ఆశీర్వాదంగా కనపడచ్చు, నేను ప్రత్యేకం, నా దేవుడే నా ఆశీర్వాదము. రూతు గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం. నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటే, నాకు జ్ఞాపకం లేదు. రూతు విషయమై నయోమి ఏమంటదంటే 3వ అధ్యాయానికి వచ్చేసరికి, అమ్మ నీకు నేను విశ్రాంతి వెతకవలసినటువంటి దానను, నువ్వేం చేస్తావంటే బోయాస్ దగ్గర కళ్ళెం దగ్గర ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ రాత్రిపూట ఆయన కళ్ళెం దగ్గర పడుకొని ఉంటాడు, కాపలాగా ఉంటాడు ఆయన. సో నువ్వు అక్కడికి వెళ్ళు. ఏమని చెప్తుందంటే 2వ అధ్యాయంలో, రూతు 2వ అధ్యాయంలో బోయాసు ఎక్కువ ఇస్తాడు ఆమెకి. ఆమె పనుల మధ్యలో ఏరుకోవచ్చు, పర్మిషన్ ఇవ్వండి, ఆమెను గద్దించద్దు, తిట్టద్దు, ఆమె కోప్పడద్దు, ఇవన్నీ చెప్పి నయోమికి ఏమర్థమైందంటే బోయజ్ ఇచ్చేటటువంటి చిన్నవి కాదమ్మా నీకు కావాల్సింది, నీకు బోయజ్ కావాలి. బోయజ్ సరైనవాడు నీకు. యు నీడ్ హిమ్, నాట్ ద బెనిఫిట్స్ యూ గెట్ ఫ్రమ్ హిమ్. అలాగే వీ నీడ్ గాడ్, నాట్ ద బెనిఫిట్స్ వీ గెట్ బై ట్రస్టింగ్ హిమ్. మనకు దేవుడు కావాలి, ఆయన కావాలి, యేసయ్య కావాలి. ఆయన కొరకు మనం రావాలి. ఆయన అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, దాని కొరకు కదా మనం వచ్చేది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాము. అంటే నేను పరిశుద్ధంగా జీవించడం అంటే అర్థం ఏంటంటే నాకేదో మేలు కలుగుతుంది, నా ఎజెండా అంతా తీరుతుంది, నాకు ఒక లిస్ట్ ఉంది, అవన్నీ కోరికలను తీరడం కోసం నేను దేవుని దగ్గరికి రాను. నేను దేవుని దగ్గరికి ఎందుకు వస్తాను అంటే ఆయన కొరకు వస్తాను. ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన కొరకు నేను వస్తాను. ప్రేమ నిస్వార్థంగా, ఇంకా సెల్ఫిష్ మోటివ్స్ ఏమి లేకుండా, స్వార్థం ఏమి లేకుండా ఉండాలి. ఒకవేళ భార్య భర్తను మీరు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారండి అని అన్నదని అడిగింది అనుకోండి, నేనంటే అసలు ప్రేమ ఉందా అంటే ఉందే అంటాడు. ఎందుకండి అంటే భర్తలు ఉన్నారు కొంతమంది ఇక్కడ, పొరపాటును కూడా దానికోసం దీన్ని బట్టి నేను ప్రేమిస్తున్నానని చెప్పకండి, బుక్ అయిపోతారు. పలానా దానికోసం అంటే నువ్వు అందంగా ఉంటావా అంటే ముసలిదాన్ని అయిపోతే అందం పోతే నన్ను ప్రేమించవా మొదలవుతుంది. నీ జుట్టు బాగుంది, ఇప్పుడు ముసలిదాన్ని అయిపోతున్నావు, నెరిసిపోతుంది, రాలిపోతుంది, నువ్వు ప్రేమించవు. ఏదైనా ఏది చెప్పినా కష్టమే. అందుకే ఒక ఆయన అన్నాడు, భార్యను ఎందుకు ప్రేమించాలి, భర్తను ఎలా ప్రేమించాలంటే, ఎందుకంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి ప్రేమిస్తున్నా, అంతే. ఐ లవ్ యూ బికాజ్ ఐ లవ్ యూ, దట్స్ ఆల్. ఇక నో రీజన్, ఇంకా రీజన్స్ ఏమో దానికి మించి ఉండకూడదు. భర్తలు జాగ్రత్త, ఎప్పుడు దొరికిపోకండి. భార్యలు కూడా అంతే. సరే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మనము దేవుణ్ణి ఆయన కోసం వస్తాము. నీవు ఆయన కొరకు జీవించాలి. ఆయన కొరకు నువ్వు ప్రత్యేకించబడితే అది పరిశుద్ధమైనటువంటి జీవితం.
అలా జీవించాలని కోరుతున్నాడు. మరి ఇదే హోలీనెస్ని దేవునికి అప్లై చేస్తే ఆయన లాంటి వాడు లేడు అని అర్థము. మనకు అప్లై చేసుకుంటే మనం ఆయన కొరకు ఉన్న వాళ్ళమని, వేరే వాళ్ళు అందరిలాగా లోకం కొరకు జీవించట్లేదు, దాని కొరకు దీని కొరకు మనం ప్రాకులాడడం లేదు. నా ప్రభు కొరకు నేను ప్రాకులాడుతున్నాను, ఆయన కొరకు, ఆయన ద్వారా సంపాదించుకోబడినటువంటి వాడను దానను, కాబట్టి ఆయన కొరకు నేను జీవిస్తాను. అది పరిశుద్ధత. సంఘానికి వచ్చేసరికి, సంఘానికి ఇది ఎలా అంటే, చర్చ్ ఈజ్ ఆల్సో సెట్ అపార్ట్. సంఘం కూడా ప్రత్యేకించబడింది. ఎట్లా ప్రత్యేకించబడింది? మనం ఆది సంఘాన్ని కనుక చూస్తే, ఆ రోజుల్లో గ్రీకో రోమన్ వరల్డ్ అంటే గ్రీకు వాళ్ళు, తర్వాత రోమా వారి యొక్క ఆలోచన విధానం చేత నింపబడినటువంటి సమాజంలో, అన్యుల యొక్క సమాజంలో సంఘము ప్రత్యేకంగా ఉండింది. ఆ రోజుల్లో స్వార్థంతో నింపబడి ఉన్నాయి ప్రతి మతం కూడా. అయితే సంఘం ఎలా వచ్చిందంటే, వారి యొక్క ఐక్యత చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. ప్రభు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? మీరు ఐక్యతగా ఉండడం చూసి లోకంలో ఉన్నవారు వీరు నావారని గుర్తించాలి. అంటే మనలో ఉన్నటువంటి ఐక్యత, ఆ రోజు సంఘము ఐక్యతలో ఉండింది. అలాంటిది ఎక్కడా లేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. చర్చ్ ఈజ్ హోలీ అని ఎప్పుడు అంటామంటే, ఇఫ్ ఇట్ ఈస్ యునైటెడ్, ఇంటిగ్రిటీ ఉంటే, దాని ఇంటిగ్రిటీ ఉంటే, ఆనెస్టీ ఉంటే, యథార్థత ఉంటే, సింపతి అండ్ ఫర్గివ్నెస్, దయ చూపించి క్షమించే గుణం ఉంటే ఉండే విషయాలలో, తర్వాత మరి లైంగికపరమైనటువంటి విషయాలలో పవిత్రంగా ఉండడంలో, వాళ్ళు దాతృత్వ విషయంలో, వాళ్ళు జనరాసిటీ విషయంలో, ఆది సంఘం ఎలా ఉంది? వాళ్ళ స్వార్థం కోసం చూసుకోలేదు. యెరూషలేముకి చాలామంది వచ్చి ఉంటే, చాలామంది పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ చిరాస్తులను అమ్మేసి ఇచ్చేశారు. చాలా ప్రత్యేకంగా అయిపోయారు. అది చర్చ్ ఈజ్ హోలీ అంటే అర్థం. సెట్ అపార్ట్. లోకంలో ఉన్నట్టు కాదు, స్వార్థంతో జీవించట్లేదు. లోకమంతా ఒకలాగా ఉంటే, లోకమంతా ఒకవైపు ఉంటే, మనము ఇంకొక వైపు, వీఆర్ స్పెషల్. అలా ఉండగలిగితే ఆ చర్చ్ వీ కెన్ కాల్ ఈజ్ ఎ హోలీ చర్చ్. ఒక ఇంటిగ్రిటీ ఉండి, అంటే ఆది సంఘంలో ఏదో చూస్తాము, ఇంటిగ్రిటీ ఉనింది, ఆనెస్టీ ఉనింది, సింపతి ఉనింది, ఫర్గివ్నెస్ ఉనింది, తర్వాత చెస్టిటీ ఉనింది, తర్వాత ఫైనాన్షియల్ జెనరాసిటీ ఉనింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దే వర్ సెట్ అపార్ట్. మనము సంఘంగా హోలీగా ఉన్నామా? సంఘంగా హోలీగా ఉన్నాము అంటే అర్థం ఏయో చిన్న అవి చేయకుండా ఇవి చేయకుండా ఉండడం. చాలామంది మన దగ్గర అంతా అదే, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలంటే చేయకుండా ఉండడం అని అనుకుంటాం. అది కాదు ప్రత్యేకత అంటే. పరిశుద్ధత అంటే ప్రత్యేకత. మిగతా సంఘాలన్నీ కూడా, సంఘాలంటే నేను చెప్పేది జనాలు గుంపు కూడా వచ్చేది ప్రతిదాన్ని సంఘం అంటే, మిగతా సంఘాలకి క్రీస్తు సంఘానికి తేడా ఉండాలి. దిస్ షుడ్ బి డిఫరెంట్. అది పరిశుద్ధంగా జీవించడం అంటే. సరే, ఇక్కడ మనం వస్తున్నాము. ఇక్కడ అసలు పాయింట్ దగ్గరికి ఇప్పుడు వస్తున్నాను నేను. 2 నిమిషాలు అయిపోయింది. యెషయా ఎప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూశాడో, సుప్రీం దేవుణ్ణి చూశాడో, ఏమైపోయిందంటే, ఈ శరాపులు నేను చెప్పాను కదా, జ్వాలలతో ఉండేటటువంటి వారు, వీళ్ళు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారు. కాన్స్టెంట్లీ సింగింగ్ ప్రైజెస్. వాళ్ళు ఎడతెగక దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆయనను ఎందుకు ఆరాధిస్తున్నారంటే, ఆయన హోలీగా ఉన్నాడని, పరిశుద్ధుడిగా ఉన్నాడని, ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. అంటే ఆయన యొక్క అసమానతను బట్టి, అంటే ఆయన వంటి వారు లేరని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. దేవా, నీ వంటి వారు, నువ్వు హోలీ 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 అంటే నీలాంటి వాళ్ళు లేరయ్యా అని ఆరాధిస్తున్నారు వాళ్ళు. హోలీ 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 అంటే పరిశుద్ధుడు 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 అంటే దేవుడు అలాంటి వాడు ఇంకొకడు లేడు అని, ఆయనకు సముడైనటువంటి వారు ఎవరు కూడా. అందుకే మోషే మిరియాము వాళ్ళు పాడినటువంటి కీర్తనలో కూడా, వేల్పులలో నీకు సముడైనటువంటి వారు ఎవరు? వేల్పులలో అంటే వేల్పులు అంటే దేవుడు, ఇలవేల్పు అంటే ఇంటి దేవుళ్ళు. అలాగే దేవుళ్ళు అనేటువంటి వారిలో నీలాంటి వాడు లేరు, నువ్వు అసమానుడైనటువంటి వాడు. ఎందుకంటే ఈజ్ హోలీ. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే ఆయన వంటి వారు లేరు. ఈ శరాపులు ఆయన వంటి వారు లేరని ఆరాధిస్తున్నారు, కానీ ఆయన నుంచి ఏదన్నా బెనిఫిట్ వస్తే, ఏదన్నా మేలు వస్తే దాన్ని బట్టి ఆరాధించట్లేదు.
అంటే మనం ఏదన్నా కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, మనకు దేవుడు మనం అనుకున్నది ఇచ్చినా మనకి ఇవ్వకపోయినా, దీన్ని ఆధారంగా చేసుకొని మనం ప్రభువుని ఆరాధించం. కానీ దేనికి ఆరాధిస్తాము? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధిస్తాము. అర్థమవుతుందా? ఈ శరాపులు వారు అంటే ఏదో బెనిఫిట్ కోసం కాదు. మీకు ఇంకా అర్థం కావాలంటే నేను ఒక అతని గురించి చెప్తాను. వాడు మంచోడు కాదు చెప్పండి. ఒకడు పెళ్లి చేసుకోమంటే చూసి 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 ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? పక్కకు పోయి అడిగితే వాడు చెప్తున్నాడు, ఏం లేదు, చాలా ఆస్తిపరులు, ఒకతే కూతురు, అమ్మాయి బాగాలేకపోయినా ఒకతే కూతురు, కోట్లు కోట్లు ఆస్తుంది. ఏమంటాం వాళ్ళు అలాంటి? మంచోడేనా? డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఏమంటాం? డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఏమంటాడు? వి ఫీల్ వైలేటెడ్ కదా. అరే ఇట్లా చేశారంటే డబ్బుల కోసం ఎట్లయినా ఇట్లా దిగజారిపోయినటువంటి పనులు చేస్తారా? డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటారు ఎవరైనా? మనం చాలా మంచివాళ్ళం, మనం అట్లా చేయము. కానీ నా అవసరాలు తీర్చడం కోసం ఏసే కావాలి. ఆర్ వి నాట్ వైలేటింగ్ గాడ్? నా అవసరాలు తీరిస్తే దేవుడు, నేను కోరుకుంది నాకు ఇస్తే నా దేవుడు, నేను కోరుకోకపోతే నాకు దేవుడు కాదు ఆయన. నేను స్తుతించలేను, నేను ఆరాధించలేను. నాకు మేలు కలిగితే నేను ఆరాధిస్తాను. మేలు కలగకపోతే దుఃఖం. అమ్మో, ఈ రెండు ఒక కంట్లో గంగా, ఇంకో కంట్లో యమున కారిపోతూ ఉంటుంది. మా టీచర్ అంటే తిట్టేది, నాకు అది గుర్తొచ్చింది. గ్రేస్ మేడం నాకు ఉండేది, బాగా తిట్టేది. ఇంటర్మీడియట్లో 11th 12th నేను సెంట్రల్ స్కూల్లో చదివాను. ఆడపిల్లలను కూడా సున్నితంగా చూడదు. ఏదైనా తిట్టిందనుకో ఏడుస్తుంటే, ఆహాహా డెలికేట్ డార్లింగ్స్, వన్ ఐ గంగా వన్ ఐ యమున అంటుంది. అంటే ఎవ్రీబడి హ్యాస్ టు బి స్ట్రాంగ్ అని, ఊరికే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోకూడదని. సో ఇక్కడ అంటే మనకు బాధ కలిగింది, ఏదైనా దుఃఖం కలిగిందంటే చాలు, ఇక ఫస్ట్ మానేసేది బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, మందిరానికి రావడం. ఇప్పుడు ఏంటి, మనం అనుకున్నది జరగలేదు. ఇప్పుడు దేవుడు మనకు యెషయాకి ఏమైపోయిందంటే, వాళ్ళ ఆరాధన చూసి తన్మయత్వంలో ఆ బ్యూటీ, ఈ శరాపులు ఆయన నుంచి ఏం మేలు పొందట్లేదు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన వంటి వారు లేరని ఆరాధిస్తున్నారు. మార్టిన్ లాయిడ్ జోన్స్ ఏమన్నాడు తెలుసా? లేకపోతే జోనథన్ ఎడ్వర్డ్స్ ఏమన్నాడు తెలుసా? ఒకవేళ దేవుడు సర్వశక్తి గలవాడు, జ్ఞాని అయినటువంటి వాడు, కృపా కనికరములు గలవాడు కాబట్టి ఇవన్నీ ఏంటంటే నాకు ఉపయోగం. ఆయన శక్తివంతుడైతే నా ప్రతి కష్టాన్ని తీర్చగలడు. ఆయన జ్ఞానవంతుడని మనం తెలిసి ఆయన దగ్గరకు వస్తే మన జ్ఞానం ఇస్తాడే అనే ఆలోచన ఉంది. కృపా కనికరాలంటే నాకు కావాలి కాబట్టి ఇవన్నీ వీటి కొరకు మనం వస్తే అవన్నీ సెల్ఫిషే, అన్ని స్వార్థం ఉంది. ఆయన అసమానుడైనటువంటి వాడు, ఆయన వంటి వాడు ఎవ్వరు లేరు అని గ్రహిస్తే మన పరిస్థితులు ఎట్లున్నా కూడా అన్ని వేళల మనం ఆయన్ని ఆరాధించగలము. యెషయా దాన్ని ఇక్కడ గ్రహించగలిగాడు. ఆయన చూచినది మొదటిది ఏంటంటే రాడికల్ బ్యూటీ. వాస్తవానికి ఆయన హోలీనెస్ అన్నది మనకు ఆశీర్వాదం కంటే కూడా అదొక థ్రెట్ మనకు. అమ్మో, ఆయన అసమానుడైన, ఆయన వంటి వాడు లేడు, ఆయన దగ్గరకు వచ్చేసి నేను తోకాడించడానికి లేదు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయన వంటి వారు ఇంకొకరు లేరు. సో రాడికల్ బ్యూటీని, ఈ విప్లవాత్మకమైనటువంటి విపరీతమైనటువంటి సౌందర్యాన్ని, అంటే ఆ సౌందర్యం ఏంటంటే ఆయన పరిశుద్ధత అనేటటువంటి సౌందర్యాన్ని బట్టి శరాపులు ఆరాధించడాన్ని అతడు గమనించాడు. రెండవ మార్పు తన జీవితంలో విప్లవాత్మకంగా జరిగింది ఏంటంటే, మొదటిది రాడికల్ బ్యూటీ ఆఫ్ గాడ్ని గ్రహించాడు. నాకు ఆయన నుంచి నేను అనుకున్నవి నాకు జరిగినా జరగకపోయినా నేను ఎందుకు నా ప్రభుని ఆరాధిస్తానంటే, బికాస్ ఆఫ్ ఐ విల్ వర్షిప్ హిమ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతను బట్టి. పరిశుద్ధుడు అంటే తప్పు చేయనివాడని కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడని మనం పరిశుద్ధుడు అనుకుంటాం. కాదు, ఆయన వంటి వారు లేరు, అది పరిశుద్ధత. హీ ఈజ్ సెట్ అపార్ట్, నన్ లైక్ హిమ్. రెండవది విపరీతమైనటువంటి దీనత్వంలోనికి తీసుకురాబడ్డాడు యెషయా. రాడికల్ హ్యూమిలిటీ, విపరీతమైనటువంటి లేకపోతే విప్లవాత్మకమైనటువంటి దీనత్వము. ఏమంటున్నాడు చూడండి, తర్వాత వచనాలు, 5వ వచనంలో ఏమంటున్నాడు? అయ్యో,
అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నేను నశించను. అయిపోయింది, నా పని అయిపోయింది అన్నాడు. నేను అంటే దేవుని యొక్క పరిశుద్ధతలో ఇక్కడ ఎలాంటి ఒక ప్రవక్త మామూలుగా దేవుడి ద్వారా పంపించబడి మీరు దేవుని మాట వినకపోతే మీకు శ్రమ అని చెప్పాల్సినటువంటి ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి మొదట ఏం గమనించాడంటే, అయ్యో నాకు శ్రమ అంటున్నాడు, ఎందుకంటే అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను. అంటే ఏమవుతుందంటే దేవుని యొక్క పరిశుద్ధతలో మనము ఏమైపోతాం అంటే క్రష్ అయిపోతాం. మనం తలెత్తి కూడా చూడలేం. ఇప్పుడు బ్రదర్ ఇక్కడ ఉన్నాడు, మ్యూజిక్ బాగా ప్లే చేస్తాడు, బాగా పాడుతున్నాడు. పేరు షాలేం. లాస్ట్ టైం చెప్పాడు, నేను ఎప్పుడు మర్చిపోతుంటాను. ఇప్పుడు బ్రదర్ బాగా వాయిస్తున్నాడు కదా. ఓ మంచి మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పండి. ఏఆర్ రెహమాన్. ఇది అన్నారా? ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అడుగు కూర్చొని పక్కన నువ్వు వాయించన్నావు అనుకోండి, ఏమనుకుంటాడు? ఆయన లెజెండ్, ఆయన పక్కన కూర్చొని నేను ఇప్పుడు వాయించాలంటే ఎట్లా? గిటార్ ప్లే చేయాలనుకోండి, వాళ్ళు ఎలా పెడతారు తెలుసా? ఒక్క రాంగ్ ఫింగర్ ఎక్కడో ఒక దగ్గర తగులుతుంటే కూడా చెప్పేస్తారు వాళ్ళు. ఎక్కడో ఆ కార్డుకి నువ్వు అది అక్కడ ప్రెస్ చేయొచ్చా, అది కూడా అడుగుతారు వాళ్ళు. అంత అంటే దిట్టలు. అంటే ఒక హ్యూమన్ సూపర్లేటివ్ దగ్గర, అంటే మానవుల్లోనే ఒకడు చాలా అతీతంగా ఉంటే వాళ్ళ దగ్గరకు వస్తే అమ్మో నేను ఆయన దగ్గర నేను వాయించలేను అని అనుకుంటే, ఇప్పుడు అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి ఈయన రాగానే ఏమైపోయింది? ఇప్పుడు మొత్తం క్రష్ అయిపోయింది. ఏమంటున్నాడు? అయ్యో నాకు శ్రమ అంటున్నాడు. వాస్తవానికి యెషయా ఎక్కడ పెరిగాడు? అంతఃపురంలో పెరిగాడు. మంచి చదువు అభ్యసించాడు. తర్వాత ఆయన కమ్యూనికేటివ్ జీనియస్ అని చెప్పాను కదా, సంభాషించట్లో చాలా ఆయన వంటి వాళ్ళు లేరు. ఎ మ్యాన్ విత్ గోల్డెన్ టంగ్, చాలా వాక్చాతుర్యం గలవాడు. ఆయనలో బెస్ట్ ఉన్నదాన్ని ఈ సూపర్లేటివ్ గాడ్ దగ్గరికి వచ్చేసరికి అదే అపవిత్రమైంది అంటున్నాడు. అర్థమవుతుందా? ద బెస్ట్ ఇన్ హిమ్, తనలో శ్రేష్టమైంది. అసలు నాలాగా మాట్లాడగలవాడు, ధారాళంగా మాట్లాడగలవాడు. నేను మంచినీళ్ళు తాగినట్టు నేను ధారాళంగా మాట్లాడేస్తాను, వాక్ ప్రవాహం వచ్చేస్తుంది, అంత మాట్లాడతాను. అంత దిట్ట అయినటువంటి నేను దేవుని యొక్క పరిశుద్ధత దగ్గరికి, ఆయన సూపర్లేటివ్నెస్ దగ్గరికి, పరిశుద్ధుడు 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 అనగానే అయిపోయింది. నేను ఫస్ట్ గుర్తించింది, నేను చాలా తోపు అనుకున్న పెదవుల్ని ఏమంటున్నాడు? A man with golden tongue ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్ వాజ్ అన్క్లీన్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హిమ్ వాజ్ అన్క్లీన్. ఆయనలో ఉన్న శ్రేష్టమైనది, ఆయన అనుకున్నది అప్పటిదాకా, ఇంత విద్యను అభ్యసించాను, నాలాగా ఎస్ఏ కాంపిటీషన్ పెడితే, వ్యాస పోటీలు పెడితే, రచన పోటీలు పెడితే నేనే ఫస్ట్ కొడతాను ఎప్పుడు, అలాంటి వాడు నేనే తుస్సు అయిపోయింది దేవుని ముందు, అయిపోయింది, నా గాలి పోయింది, అంతా పోయింది. హీ వాజ్ హంబుల్డ్, దీనుడుగా చేయబడ్డాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాస్తవికతలోనికి నడుచుకుంటాం, వెళ్తామో, మనల్ని మనం దీనులుగా తగ్గించుకుంటాము. నీకు గాడ్ ఒక కాన్సెప్ట్ లాగా ఉన్నాడంటే, దేవుణ్ణి ఒక భావనలో, ఆలోచనలో మాత్రమే దేవుడు నువ్వు గ్రహిస్తూ ఉంటే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాస్తవికత నీకు అర్థం కాకపోతే నీలో దీనత్వం రాదు. నీలో దీనత్వం రాకపోతే ఎదుటి వాళ్ళను నీకంటే ఘనులని నువ్వు ఎంచలేవు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీకంటే ఇతరులని ఘనులుగా ఎంచాలని. నువ్వు ఎందుకు ఎంచలేకపోతున్నావు అంటే వాళ్ళలో లోపాలను చూస్తున్నావు. కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నానన్న గుర్తింపు రాదు. అది ఎప్పుడు వస్తుంది? ఆ గుర్తింపు ఎప్పుడు వస్తుంది? ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన యొక్క సూపర్లేటివ్నెస్లో నన్ను నేను చూసుకుంటే నాకు అర్థమైపోతుంది నా పరిస్థితి ఏంటో. అవతల వాళ్ళకంటే నేను చాలా సూపర్ అని చెప్పుకునే అవకాశమే చర్చిలో రాదు. ఎప్పుడు ఇతరులనే గనులుగా ఎంచుకుంటుంటే ఐక్యత లేకుండా ఏముంటుంది? ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? ఆయన ఎందుకు చెప్పాలి వాక్యం, వాళ్ళే ఎందుకు పాటలు పాడాలా, ఆమె ఎందుకు ఈ పని చేయాలా, మేము చేయలేమా? ఎప్పుడైతే వస్తాయో అంటే నేను బెటర్ కదా,
అన్నది ఆలోచన వస్తుందో దాని అర్థం ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడే ఉంది కానీ రియాలిటీ ఆఫ్ గాడ్ లేదు. యెషయాకి ఏమైపోయింది? ఎప్పుడైతే దేవుణ్ణి, అంటే మానవుని యొక్క సూపర్లేటివ్నెస్లోనే మనం క్రష్ అయిపోతున్నాం, వాళ్ళ ముందు ఏం చేయలేము. దేవుని యొక్క సూపర్లేటివ్నెస్లో, ఆయన పరిశుద్ధత ముందు మనల్ని మనం తగ్గించుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఇక వెంటనే యెషయా ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు గల జనుల నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిని. నేను ఆయన చూశానంటే అర్థం ఏంటంటే ఆయన నన్ను చూసేశాడు. అమ్మో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? ఎవరైనా దేవుని సన్నిధిని అనుభవించిన వాళ్ళు, దేవుని సన్నిధి యొక్క వాస్తవికతలోనికి వచ్చినటువంటి వాళ్ళు, ద రియాలిటీ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు విర్రవీగలేదు, ఎప్పుడు తాము తగ్గించుకున్నారు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలు. యోబు 42:5-6 వచనాలు. ఆ వినికిడి చేత నేను విన్నాను, ఇంతకుముందు విన్నాను, నా కాన్సెప్టే తెలుసు, ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను. ఇప్పుడు చూడంగానే ఏమైపోయింది? నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాడు. ముందైతే వినికిడి ద్వారా విన్నాడంట, దేవుని గురించి వినికిడి ద్వారా తెలుసుకున్నాడు, మనమంతా తెలుసుకుంటున్నాము. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో, ఆయన యొక్క వాస్తవికత తన జీవితంలోకి వచ్చిందో, ఇప్పుడు కొంతమంది టీవీలో చెప్తుంటారు, టీవీల్లో వచ్చే ప్రసంగాలు కొంతమంది చేస్తా అంటుంటారు, నేను ఒక దర్శనం కలిగింది నాకు, నేను దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాను, ఆయనతో పాటు కూర్చొని కాఫీ తాగి వచ్చాము. మీకు విన్నారో లేదు, మీరు నాకు తెలీదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి కాఫీ తాగి రావడం కాదు, ఆయనకి వెళ్ళగానే అయిపోయింది, ఆయన చూస్తే అయిపోయింది. ఇక్కడ యోబు ఏమంటున్నాడు? దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈ గ్రంథకర్త, యోబు గ్రంథకర్త రాయడమే కాదు, ఆయన అతడేంటంటే నీతిపరుడు, నీతివర్తనుడు, ఇవన్నీ రాయడమే కాకుండా దేవుడు కూడా చెప్పాడు. సాతానుతో అంటాడు కదా, నా దాసుడిన యోబును చూసావా, అతడు ఎలాంటి వాడో, యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గడి చెడుతనమును విసర్జించినటువంటి వాడు ఎవ్వడు, దేవుడే చెప్పాడు. అలాంటి వ్యక్తి వినికిడి ద్వారా దేవుని గురించి విని నాకు కొంత అర్థమైంది, ఇప్పుడు నిన్ను చూస్తే నాయన నేను దుమ్ములో ధూళిలో కప్పుకుంటున్నాను అన్నాడు. నిజంగా దేవుని అంటే ఒకళ్ళు దేవుని యొక్క వాస్తవికతలో ఉన్నారా లేదా అన్నదానికి నిదర్శనం ఏంటంటే మన దీనత్వము. కొంతమంది దీనత్వాన్ని నటిస్తుంటారు. ఈ దీనత్వం గురించి ఒక ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. హ్యూమిలిటీ ఈజ్ సచ్ ఎ వర్డ్, ద మూమెంట్ యూ థింక్ యూ హ్యావ్ ఇట్ ఈస్ గాన్. దీనత్వం అన్నది ఎలాంటిదంటే, నాకు ఉంది దీనత్వం అనుకుంటేనే అయిపోయిందంట. అంటే నేను చాలా దీనుండి అనుకుంటేనే అయిపోయింది అంటే లేదని అర్థం. ద మూమెంట్ యూ థింక్ యు ఆర్ హంబుల్, ఇట్ ఈస్ గాన్ అంట. ఇక్కడ యెషయా ఆ దీనత్వాన్ని ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం చూసాం యెషయా గ్రంథం. అయ్యో నాకు శ్రమ అని యెషయా అంటున్నాడు దేవుని సన్నిధి చూడంగానే. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు, అప్పటిదాకా పేతురుకి యేసుప్రభు అంటే ఎవరో తెలుసు, వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ అత్త జ్వరంతో ఉంటే బాగు చేశాడు, అన్నీ అయినాయి. యేసుప్రభు అంటే వినికిడి ద్వారా చూడడం ఆయన కొంత అర్థమైంది. ఎప్పుడైతే చేపలు పట్టాడో, నీవు ఇప్పుడు లోతుకెళ్ళి చేపలు ఏమన్నాడో, చేపలు పట్టిన ఆ రాశిని చూడంగా ఈయనకు అర్థమైపోయింది, ఈయన మామూలు ఆయన కాదు, అమ్మో ఈయన దేవుడు, మేము ఎదురు చూస్తున్న మెస్సేజ్ ఈయనకు అర్థమైపోయింది. అర్థమైపోగానే ఇప్పుడు యేసుప్రభు మీద చెయ్యేసేసి, నా అందరికీ చూసావా మెస్సయ్య నా క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు నేను ఆయన శిష్యుడిని అని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? నేను పాపాత్ముడును, వెళ్ళిపోను నా దగ్గర నుంచి అంటున్నాడు. ఆయన నిజమైన సన్నిధిని, ద రియాలిటీ ఆఫ్ హిస్ ప్రెజెన్స్ని మనం అనుభవించినట్లయితే మనం ఏమవుతామంటే మనల్ని మనం తగ్గించుకుంటాము. ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ నేను ఒక విషయం చెప్తాను. ప్రకటన గ్రంథంలో పద్మాస్ ద్వీపంలో యోహాను ఉన్నాడు, దేవుడు చూశాడంట. ఏమన్నాడు? నేను చచ్చిన వాడిని అన్నాడు. అమ్మో,
తిరిగి చూడంగానే దేవుడు అమ్మ అయిపోయింది నా పని అనుకుని నేను చచ్చినోడిని అయిపోయాను అన్నాడు యోహాను. ఇప్పుడు పౌలు దగ్గరికి వద్దాం. పౌలు ఆత్మీయ జీవితంలో అంటే ఆయన పత్రికలు రాసుకుంటూ వెళ్ళాడు కదా, చాలా టైం గ్యాప్ ఉంది. ఫస్ట్ రాసిన పత్రిక, తర్వాత రాసిన పత్రిక, చనిపోయే ముందు రాసిన పత్రికలు చూస్తే అంటే ఆత్మీయంగా తను ఎదుగుతూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఆయన ఎదుగుతున్న కొద్దీ తను ఎంత దౌర్భాగ్యుడో గుర్తించాడు. అంతేగాని ఎదుగుతున్న కొద్దీ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది తెలుసా మీకు? నాకెంత తెలుసా, ఈ రోజుకి 39 సంవత్సరాలు విశ్వాసిగా ఉండి నేను. ఎందుకంటే 1987 జనవరి 26 నా హృదయాన్ని నేను ప్రభువుకి ఇచ్చా ఇదే రోజు. సో 39 years. అంటే ఇది గర్వంగా చెప్పుకోవడం కాదు, నాకు నేను సిగ్గుపడుతుంటాను లోపల. 39 ఏళ్ళైంది రక్షించబడి, ఇంతేనా ఎదిగింది, ఇంతేనా వాక్యం నేర్చుకుంది, ఇంతేనా నీ రీచ్ అవుట్. నాకు నేను సిగ్గుపడుతుంటాను. నేను మీకు ఇక్కడ అన్ని చెప్పుకోలేను, కానీ ఇంకెంత చేసి ఉండొచ్చు, నా సమయాన్ని నేను ఎంత వృధా చేశాను, నేను ఎంత దౌర్భాగ్యుడిగా ఉన్నాను అన్నది నాకు తెలుసు. సరే, ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. పౌలు రాస్తా తన గురించి తను ఏమనుకుంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? అపోస్తలులందరిలో మొదట ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదట్లో రాశారు, అపోస్తలులు ఉన్నారు కదా ఈ శిష్యులు, వాళ్ళలో నేను తక్కువ వాడిని, తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా ఈ అపోస్తలులో చాలా గొప్ప, వాళ్ళందరూ రాయినన్ని పత్రికలు ఈయనే రాశాడు. ఇన్ని పత్రికలు రాసినా కూడా పర్లేదు, ఇంకా చాలు మనకు అక్కడ ఆ మాట ఒకటి చాలు. ఇన్ని పత్రికలు ఆయన రాసినా కూడా క్రొత్త నిబంధనలో 1/3 ఆయన రాసినప్పటికీ కూడా అపోస్తలుల కంటే ఎక్కువ పని చేసినా కూడా నేను అపోస్తలులందరికంటే తక్కువ అన్నాడు. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక జైల్లో ఉండి రాశాడు ఈయన. 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు పరిశుద్ధులందరిలో ఏమంటున్నాడు? అపోస్తలులు వదిలేశాడు, పరిశుద్ధులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, వాళ్ళలో నేను అత్యల్పుడును అంటున్నాడు. ముందేమన్నాడు? అపోస్తలులలో నేను లాస్ట్ అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అపోస్తలులు వదిలేండి, పరిశుద్ధులలో నేను అత్యల్పుడును అంటున్నాడా? ఏమన్నాడు? అత్యల్పుడును అన్నాను. చనిపోయే ముందు తిమోతికి పత్రిక రాశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చిన ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారంలోకి యోగ్యమై ఉన్నది. ఎట్టివారిలో ప్రధానుడు అంట, పాపులలో నేను ఫస్ట్ అంటున్నాడు. అపోస్తులలో కడమవారిని అన్నాడు మొదట. దేవునికి దగ్గర అయ్యే కొద్ది ఏమర్థమైంది? అమ్మో, అపోస్తులకే కాదు పరిశుద్ధులలో నేను కడమవారిని అన్నాడు. ఇంకా చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, పాపుల్లో నేను లాస్ట్ అన్నట్ల, పాపుల్లో ఫస్ట్ అంటున్నాడు. అర్థమవుతుందా? ద మోర్ యు గ్రో, ద మోర్ ఇట్ ఈస్ షోన్ ఇన్ యువర్ హ్యూమిలిటీ. మనము ఎదుగుతున్నాము అన్నదానికి నిదర్శనం ఏంటంటే దీనత్వము. మనల్ని మనం తగ్గించుకోకుండా ప్రతిదానికి గొడవ పడడానికి ముందుకు వస్తున్నామంటే మనం ఎదగట్లేదు అని అర్థం. వీఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ఇక్కడ దీనుడు ఎందుకు అయిపోయాడు యెషయా అంటే, అసలు మానవుని యొక్క సూపర్లేటివ్నెస్లోనే నా సెల్ఫ్ ఇమేజ్ తగ్గిపోతే, దేవుని సన్నిధిలో అంటే రియాలిటీ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్లో, దేవుని యొక్క నిజ సన్నిధిలో నేను ఎంత తగ్గించుకోవాలి నన్ను నేను, దాన్ని గ్రహిస్తే నన్ను నేను తగ్గించుకుంటాను. నేను తగ్గించుకోవట్లేదంటే అర్థం ఏంటంటే వీఆర్ నాట్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఓకే, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళదాం. 3వది యెషయా గ్రంథము 6వ అధ్యాయం. మనము 5 వచనాలు చూసాం, ఇప్పుడు 6వ వచనానికి వస్తాం. కారుతో తీసిన బలిపీఠం మీద నుంచి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకొని
చాలు చాలు. ఇప్పుడు ఒక్కసారి యెషయా స్థానంలో మనల్ని మనం పెట్టుకుందాం. అందరూ యెషయాలనుకోండి. ఇప్పుడు దేవాలయంలోనికి వెళ్ళంగానే అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండడాన్ని చూసాం. వీళ్ళంతా పరిశుద్ధుడు అయిపోయింది నా పని. అప్పటికే నేను ఇది అయిపోతున్నాను. అమ్మో, ఆయన సూపర్లేటివ్నెస్ కదా, ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి వాడు లేడు, ఆయన నేను చూశాను అంటే ఆయన నన్ను చూశాడు, అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటుంటే ఈ శరాపులు ఉన్నారు. ఈ శరాపులు ఎలాంటి వాళ్ళు? జ్వాలలు కలిగినటువంటి వాళ్ళు. అంత మొత్తం అంతా కూడా జ్వాల ఉంటుంది వాళ్ళకి. అలాంటి జ్వాలలు కలిగినటువంటి జ్వాలలతో ఉన్నటువంటి ఈ శరాపులు ఈ యొక్క టాంగ్స్తో పటుకారు అంటారా, అది ఏమంటారు దాన్ని, పటకారుతో, వీళ్ళేమో ఫైరీ బీయింగ్స్, కానీ దేవుని సన్నిధిలో ఉన్న బలిపీఠంలో ఉన్నటువంటి నిప్పు తీసుకురావడానికి వీళ్ళు కూడా పటకారు పట్టుకుంటున్నారు. వీళ్ళు నేరుగా మేము జ్వాలలు కదా, వాటి పట్టుకొని తీసుకురాలేకపోతున్నారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దాన్ని. దీంతో టాంగ్స్తో పటకారుతో పట్టుకొని తీసుకొస్తుంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమైందో మనం చదివేశాం కాబట్టి మనల్ని పవిత్రపరిచారన్నది మనకు అర్థమైంది. కానీ యెషయాకు అప్పుడు ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో నుంచి ఇప్పుడు అర్థమైపోయింది, అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్. ఇదిగో వచ్చేస్తున్నాడు ఈయన, మొత్తం ఫైర్ ఉంది ఈయనకంతా. అక్కడి నుంచి నిప్పు తీసుకొస్తున్నాడు. పాత నిబంధనలో అంతా కూడా ఈ జ్వాలలు, ఇవన్నీ అగ్ని అంతా కూడా తీర్పుకి కదా, తీర్పుకి తర్వాత శిక్షకి కదా. సొదొమ గొమొర్రా మీద ఏమైంది? అగ్ని దిగి వచ్చింది. ఎక్కడ పాత నిబంధనలో అప్పటి వరకు ఎక్కడ చూసినా అగ్ని తీర్పు కన్నా గుర్తుంటుంది, లేకపోతే శిక్ష కన్నా గుర్తుంటుంది. ఇప్పుడు ఈ అగ్ని పట్టుకొని వస్తున్నారు. ఈ నిప్పుని తీసుకుని వస్తుంటే అయిపోయింది నా పని అనుకుని ఉంటాడు. అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ అని యెషయా అనుకొని ఉంటాడా లేదా? అందుకే. కానీ వచ్చి ఏం చేశాడంటే అతను, ఇది నీకు పెదవులు తగిలిన గనుక నీ పాపమునకు. ఇలాంటి పవిత్రత ఇంకెక్కడైనా చూసామా? ఇలాగా పవిత్రపరచబడ్డం మునుపెన్నడైనా చూసామా? నిప్పుతో పవిత్రం చేయడం. అందుకే ఇది విపరీతమైన పవిత్రత, విపరీతమైన దేవుని యొక్క రాడికల్ బ్యూటీ ఆఫ్ గాడ్. రెండవది రాడికల్ హ్యూమిలిటీ, విపరీతమైనటువంటి దీనత్వము, విప్లవాత్మకమైనటువంటి దీనత్వము. మూడవది విప్లవాత్మకమైనటువంటి పవిత్రత, ప్యూరిటీ. నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. ఈయన వణికిపోతున్నాడు. మొత్తం దేవాలయం కంపించిందంట ఆయన మహిమతో నింపబడినప్పుడు. 2వ వచనంలో మనం ఏం చూసాము? అంటే వీళ్ళంతా 4వ వచనం, వారి కంఠస్వరము వలన, అంటే వీళ్ళు పరిశుద్ధుడు అంటే ఎంత రెజనెన్స్ ఉందంటే, ఎంత యూనిటీ ఉందంటే దాంట్లో మొత్తం గడప కమ్ములు పునాదులు ఊగిపోతున్నాయి అంతే. అంత యూనిసన్లో, అంత ఐక్యతలో వాళ్ళు పాట పాడుతున్నారు. మీకు తెలుసా రెజనెన్స్ గురించి? మీరు చదువుంటారు ఫిజిక్స్లో రెజనెన్స్. అందుకే బ్రిడ్జ్ మీద సైనికులు వెళ్ళేటప్పుడు వాళ్ళు మార్చ్ పాస్ చేయకూడదు. తెలుసా మీకు? చదివారు ఎప్పుడన్నా మార్చ్ పాస్ చేయకూడదని? బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు మార్చ్ పాస్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళంతా ఒకేసారి చేస్తారు కదా. అది కనుక బ్రిడ్జ్ దీనికి రెజొనెన్స్ మ్యాచ్ అయింది అనుకోండి, బ్రిడ్జ్ కూలిపోతుంది. అందుకే వాళ్ళని మార్చ్ చేయొద్దంటారు. మామూలుగా నడిచి వెళ్ళిపోమంటారు, డిస్టర్బ్డ్కి వెళ్ళమంటారు. లేదా టాక్ 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 అందరూ ఒకేలాగా వెళ్తే 2 రెజొనెన్స్ మ్యాచ్ అయిందంటే బ్రిడ్జ్ కూలిపోతుంది. సో వీళ్ళు ఎంత రెజొనెన్స్లో, అంటే ఎంత యూనిసన్లో పాడుతున్నారంటే మొత్తం ముగిపోతుంది. పవిత్రాన్ని, అంటే యెషయాని పవిత్రునిగా చేయడానికి ఆ పటకారుతో తీసుకొని వచ్చి వాళ్ళు తన పెదాలకు తగిలించి, నీవు ఏమంటున్నారు అక్కడ 7వ వచనంలో, నీ దోషములు తొలగిపోయాను, నీకు ప్రాయశ్చిత్తం, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయాను. మొత్తం భూమి కంపించిపోయింది. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి కంపన ఇంకొకసారి జరిగింది 2000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువ మీద, ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు
మధ్యాహ్నం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ఆ ప్రాయంలో మొత్తము భూమి కంపించి దేవాలయంలో ఉన్నటువంటి తెర పైనుండి కిందికి చిరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ విషయాలు మనం 45వ వచనంలో దాన్ని చూస్తాము. మధ్యాహ్నం మొదలుకొని అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుగించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నాడు. అంటే మాట నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి అని అర్థము. జాగ్రత్తగా గమనించండి. అంటే ఆ రోజు యెషయాకి అతన్ని పవిత్రునిగా చేయడానికి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బలిపీఠం మీద నుంచి ఆ యొక్క నిప్పును వాళ్ళు ఆ శరాపులు తీసుకొచ్చి తన పెదాలకు తాగించి పవిత్రపరిస్తే, మనల్ని పవిత్రపరచడానికి, మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, ప్రాయశ్చిత్తం మానవులకి కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆ శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత తన కుమారుడి మీద పడుతూ ఉన్నప్పుడు, ఎందుకు దేవుని యొక్క ఉగ్రత తన మీద పడుతుంది? మన పాపమంతా తను మోస్తున్నాడు కాబట్టి, మనము చేసిన పాపమంతా కూడా తన కుమారుడు చేస్తున్నాడు అన్నట్లు దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు విలవిలలాడుతూ పలికినటువంటి మాట చీకటిలో ఏంటంటే, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు. మొదటి మాట ఏంటి? శిలువ మీద ఆయన పలికినప్పుడు మొదటి మాట ఏంటి? తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగురు గనక వీరిని. ఇక్కడ తండ్రి నన్ను ఎందుకు విడనాడితివని అంటున్నాడా? నా దేవా అంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క తీర్పు, మన మీదకి రావాల్సినటువంటి తీర్పు మన స్థానంలో ఆయన భరిస్తూ ఉన్నాడు కాబట్టి, మన ప్లేస్ ఆయన తీసుకున్నాడు కాబట్టి, పాపుల స్థానాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి, పాపిగా దేవుణ్ణి తండ్రి అని సంబోధించలేక మన స్థానంలో మన పనిష్మెంట్ తీసుకుంటూ ఆయన నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచావు. ఎన్నడూ త్రియేక దేవుడు విడిపోయినటువంటి, ఎందుకు గెస్తమైన తోటలో యేసు ప్రభు వారు ఈ గిన్నె నీ చిత్తమైతే నా నుంచి తొలగిపోవాలన్నాడంటే శారీరక శ్రమ గురించి కాదు, నాట్ ఫర్ ఎస్ ఫిజికల్ పెయిన్. నిత్యత్వంలో ఎన్నడూ విడిపోయినటువంటి బంధం తండ్రి కుమార పరిశుద్ధాత్ములు. ఆ 3 గంటల పాటు కుమారుడు తండ్రి నుంచి వేరైపోయాడు. దానికి కారణం నువ్వు నేను. మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని ప్యూరిఫై చేయడానికి, మనల్ని ఆయనతో తిరిగి సంధి చేసుకోవడానికి తండ్రి ఏం చేశాడు? కుమారుణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడేమైంది? భూమి కంపించింది. దేవాలయంలో ఉన్నటువంటి తెర పైనుంచి చిరిగింది. ఆ తెర ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంది. ఆ తెర చించుట ద్వారా, చిరగడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మీరందరూ దేవుని సన్నిధిలోకి రావచ్చు. ఆ కుమారుడు కలువరిశిలువలో చేసిన దాన్ని బట్టి ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు గాడ్. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ఆయనను తండ్రి అని, మనము అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఎందుకంటే ఆ క్షణము, ఆ సమయంలో ఆయన ఆ అర్హతను కోల్పోయాడు మనల్ని బట్టి. ఇక్కడ అలాంటి రాడికల్ ప్యూరిటీ, దౌర్భాగ్యంగా ఉన్నటువంటి మనకు మన జీవితంలో కూడా రాడికల్ ప్యూరిటీ ఇవ్వడానికి ఆ రోజు ఆ శరాపులు ఆ జ్వాలను తీసుకుని వచ్చారు. కానీ మనల్ని విడిపించడానికి సిమిలర్ సిచ్యువేషన్ జరిగింది. ఇంకా అధికమైనటువంటి క్రయము మన కొరకే చెల్లించబడింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దోషము తొలగి ప్రాయశ్చిత్తమాయను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషమును తొలగిపోయాను. దేవుడు మన జీవితంలోనికి వస్తే ఈ పవిత్రత వస్తుంది. ఇక మనం ఏ విధంగా సంపాదించుకోవాలన్నా ఈ పవిత్రత రాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మన శిక్షను అనుభవించాడు కాబట్టి మనం ఆ పవిత్రతను పొందగలుగుతాం. రండి కళ్ళు మూసుకుందాం. 3 విషయాలు చూసాం. రియాలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాస్తవికతలోనికి యెషయా వచ్చినప్పుడు 3 పెను మార్పులు జరిగినాయి. పెను మార్పులు గమనించాడు. రాడికల్ బ్యూటీ, దేవుని యొక్క విపరీతమైనటువంటి పరిశుద్ధతను చూచాడు. బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన వంటి వారు లేరు. ఆయన ఎంతో సూపర్లేటివ్గా ఉన్నాడు, అందరికి మించిన వాడుగా ఉన్నాడని గమనించాడు. ఎప్పుడైతే దాన్ని గమనించాడో
శరాపులు ఆరాధించడం గమనించాడో తను అర్థం చేసుకోగలిగాడు. దేవుడు నాకు ఎలా ఉపయోగపడతాడనే దాన్ని బట్టి కాదు నేను ఆరాధించేది, నేను ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి నేను ఆరాధించాలని గమనించాడు. రెండోది, విపరీతమైనటువంటి రాడికల్ హ్యూమిలిటీ, దీనత్వం తీసుకొచ్చాడు. రక్షించబడినటువంటి బిడ్డలం దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? మన చదువును బట్ట, మనకున్న ఆస్తిపాస్తులను బట్ట, మన కులాన్ని బట్ట, ఎప్పుడో విడిచి వచ్చిన కులాన్ని బట్ట, దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? ఎవరు కూడా దేన్ని బట్టి అతిశయించడానికి లేదు. మనకంటే ఇతరులను గనులుగా ఎంచాలి. నువ్వు గనులుగా ఎంచలేకపోతున్నావంటే నీవు రియాలిటీ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్లోకి రాలేదు. దేవుని యొక్క సన్నిధి యొక్క వాస్తవికతలోనికి నువ్వు రాలేదు. మూడవదిగా, ఆ పవిత్రత, మునుపెన్నడు జరగనటువంటి పవిత్రత, మునుపెన్నడు జరగనటువంటి విధానంలో పవిత్రతను యెషయాకు దేవుడిచ్చాడు. మనకు కూడా మునుపెన్నడు చరిత్రలో జరగనటువంటి మన స్థానాన్ని తీసుకొని మనకు బదులుగా శిక్షణ అనుభవించినటువంటి వారిని మనం చూడం. ఆయన శిక్షణ అనుభవించాడు. యవనస్తులైనటువంటి మీరు చాలామంది ఈ ప్రభువు, ఈ సూపర్ లేటివ్గా ఉన్న ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన వంటి వారు లేరు. అలాంటి ఆయన మన కొరకై 2000 సంవత్సరాల క్రితం శరీరుడుగా వచ్చి చనిపోవడానికి ఇష్టపడ్డాడు. మన శిక్ష తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయనను మీ హృదయంలోనికి మీరు చేర్చుకున్నారా? ఒకవేళ మీ హృదయంలోకి మీరు చేర్చుకోకుండా ఉంటే, అపవిత్రతలోనే ఉంటే, మీరు ఎన్నడూ దేవుని దగ్గరికి వచ్చి తండ్రి అని పిలవలేరు. ఒకవేళ మీరు ఈరోజు ఇప్పుడు యేసు ప్రభువాన్ని మీ హృదయంలోకి చేర్చుకోవాలని ఆశపడితే ప్రభుతో చెప్పండి, అయ్యా నీ వంటి వారు లేరయ్యా, నాకు బదులుగా నా శిక్షణ అనుభవించినటువంటి వారు లేరయ్యా, నా శిక్షణను తీసుకున్నందుకు నీకు వందనాలు యేసయ్యా, నన్ను క్షమించండి. యెషయాకు కలిగినటువంటి ఆ పవిత్రత మీ కుమారుడి ద్వారా నాకు కావాలి స్వామి, నా హృదయంలోకి రండయ్యా అని మీరు ప్రార్థన చేయండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, తనలో వచ్చినటువంటి మార్పులు, మీ యొక్క సన్నిధి యొక్క వాస్తవికత ద్వారా తనలో వచ్చినటువంటి మార్పులను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము మీ నుంచి ఏది పొందుతున్నామో దాన్ని బట్టి కాదు నాయన మిమ్మల్ని మేము ఆరాధించాల్సింది. మీరేమై ఉన్నారో దానిని బట్టి మేము మిమ్మల్ని ఆరాధించాలి. అట్టి అనుభవంలోనికి మీరు మమ్మల్ని తీసుకురండి నాయన. మేము ఏ ఒక్కరికంటే గొప్పవాళ్ళం కాదు నాయన. మేము రక్షించబడి నేడు మీ బిడ్డలుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప. కాబట్టి ఇతర విశ్వాసులను మాకంటే గనులుగా మేము ఎంచడానికి కావాల్సినటువంటి కృప దయచేయండి. ఆ దీనత్వం దయచేయండి. అది కేవలము నాయన మీ యొక్క సన్నిధి యొక్క వాస్తవికతను అనుభవించినప్పుడు మాత్రమే చేయగలము నాయన. ఆ అనుభవంలోనికి మీరు మమ్మల్ని తీసుకురండి తండ్రి. అలాగే నాయన మమ్మల్ని పవిత్రపరచడానికి, మీ కుమారుని బలిగా అర్పించడానికి మీరు వెనకాడలేదు. అందుకే హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు ఈ సమయంలో నాయన ఇక్కడ చేరి వచ్చినటువంటి వారిలో నాయన ఎంతమంది వారి హృదయాన్ని మీ కొరకే తెరుస్తున్నారో, ఈ అసమానుడైనటువంటి దేవునికి తెరుస్తున్నారో నాయన, ఇంత గొప్ప దేవునికి వారి హృదయాన్ని తెరుస్తున్నారో వారిని నాయన మీరు బలపరచండి. వారిలో ప్రారంభించినటువంటి కార్యాన్ని మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మిగిలినటువంటి మా సమయాన్ని కూడా దీవించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతి చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనకి లంచ్ బ్రేక్ ఉంటుంది. ఎంత త్వరగా మనం లంచ్ కంప్లీట్ చేసుకుంటే అంత త్వరగా మనం వేరే సెషన్లోకి మనం వెళ్ళొచ్చు. మనకి ఇక్కడే అందరికీ లంచ్ ఏర్పాటు చేయబడింది. దయచేసి వెళ్తే మీకు అందరికి కూడా ప్రేమ విందు సిద్ధపరచబడింది.